ఎలా నిలబెట్టారు? బి ఫారాలు ఏ ఫారాలు దొంగతనం చేసి. ఎలా దొంగతనం చేశారు? దాడి చేసి. ఎందుకు దాడి చేశారు? ఎలక్షన్ కమిషన్ సెక్యూరిటీ ఇవ్వమన్న ఠాకూర్ గారు కమిషనర్ గారు ఇవ్వనందువల్ల. మార్చి 12ని సునీల్ అరోరా గారు ఆర్డర్స్ ఇచ్చారు. మార్చి 18ని మన ద్వివేది గారు ఆర్డర్స్ వేశారు. ఈరోజు వరకు నాకు సెక్యూరిటీ ఇచ్చారా? న్యూస్లో వస్తుంది సెక్యూరిటీ ఉందని. నాది ప్రైవేట్ సెక్యూరిటీ, నాకు నా బ్రదర్స్ నాతో ఉన్నారు. ఈరోజు వరకు కూడా ఒక్క కానిస్టేబుల్ లెవెల్ ఇచ్చారు, భీమవరం వెళ్ళారు, అన్నీ అబద్ధాలు. అందుకనే ఇక్కడ వైఎస్ఆర్సీపీతో నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి ఒప్పుకుంటున్నాను? ఇక్కడ పోలీస్ ఇంటెలిజెన్స్ని మార్చాలి, డీజీపీని మార్చాలి, కొందరు ఎస్పీలను మార్చాలి. అప్పుడే ఫేర్ అండ్ ఎలక్షన్స్ జరుగుతాయి. నాకే సెక్యూరిటీ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ ఠాకూర్ గారు ఇంకా రాష్ట్రంలో ఏం న్యాయం చేస్తారు వీళ్ళు? ఎలక్షన్ కమిషనర్ గారు ఇమ్మన్న తర్వాత కూడా ఇవ్వలేదు సెక్యూరిటీ అంటే షాక్ అవుతున్నాను. అయ్యో అని ఈరోజే నేను యాక్షన్ తీసుకున్నాను. సో ఎలక్షన్ పోస్ట్ పోన్ అయి తీరాలి, అవుతాయని మేము నమ్ముతున్నాం. మే 17th పెట్టండి అన్ని రాష్ట్రాలతో, లేదా మే 10th 11th పెట్టండి, 5th 6th ఫేజ్లో పెట్టండి. తొందర ఏంటి పెట్టడానికి? ఖర్చులన్నీ మేము భరిస్తామని చెప్పాను. ఇంతవరకు అయిన నష్టపరిహారం మా చారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్కి డెసిగ్నేషన్ చేస్తామని. పెద్ద ఖర్చులు అవ్వలేదని అన్నారు నిన్న ఎలక్షన్ కమిషనర్ గారు సునీల్ అరోరా గారు. ఆ ఖర్చులు మేము రీఎంబర్స్ చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్కి బాధ్యతగా భారంగా ఉండకుండా. మాకు పొలిటికల్ ఫండ్ లేదు ఇవ్వడానికి. చారిటీ ఫండ్ మేము లీగల్గా ఇవ్వచ్చు. మేము చారిటీ ఫండ్ తీసి పొలిటికల్గా వాడం. ఇంతవరకు ఒక్క మిస్టేక్స్ మేము చేయలేదు, బై గాడ్స్ గ్రేస్. అది ఈరోజు నేను చెప్పడం. మేము రేపు ఉదయం అన్ని క్యాండిడేట్లు, ఇదే ఇంపార్టెంట్, దయచేసి మీడియా మిత్రులు మీరు బ్రేకింగ్ న్యూస్ ఇవ్వండి. ఆల్రెడీ కొన్ని ఛానల్ ఇస్తున్నాయి. ఎవరైతే హెలికాప్టర్ తరపున క్యాండిడేట్గా ఉన్నారో, ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారి తరపున టీడీపీ అయినా జగన్ తరపునైనా మీరందరూ రేపు రావాలి. రాని పక్షాన మీరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మా లిస్టు, మీరు మా లిస్టులో కలాలి అంటే మీరు